యూరోప్లో ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యూరోప్ దేశాల రాజకీయ దౌత్య వర్గాలతో పాటు యూకే రాజకుటుంబంపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బ్రిటన్లో సాక్షాత్తు ప్రధానమంత్రి పీఠమే కదులుతుండగా నార్వే, స్వీడన్, స్లోవేకియా, ఫ్రాన్స్ వంటి దాదాపు 10 దేశాల్లో ఈ ఫైల్స్ కారణంగా పలువురు మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్కు ఎప్స్టీన్తో సంబంధాలు బయటపడడంతో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మాండెల్సన్ గురించి తెలిసి కూడా 2024లో ఆయన బ్రిటన్ అత్యున్నత దౌత్య పదవిలో నియమించడాన్ని రాజకీయ నాయకులు తప్పుపడుతున్నారు. మాండెల్సన్కు ఎప్స్టీన్తో ఉన్న స్నేహం గురించి ఈమెయిల్స్ ద్వారా వెలుగులోకి రావడంతో గత సెప్టెంబర్లో స్టార్మర్ ఆయన్ను పదవి నుంచి తప్పించారు. 15 ఏళ్ల క్రితం మాండెల్సన్ బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఎప్స్టీన్కు చేరవేశారన్న ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ అంశంపై తీవ్ర దుమారం చెలరేగడంతో ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని తన పదవిని కాపాడుకునే తండాలు పడుతున్నారు. మరోవైపు స్టార్మర్కు చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న మోర్గన్ మెక్స్వీనే తన పదవికి రాజీనామా చేశారు. మాండెల్సన్ను నియమించాలన్న సలహా ప్రధానికి తానే ఇచ్చారని, దానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. స్టార్మర్ అధికార లేబర్ పార్టీ చట్టసభ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. తన పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. మాండెల్సన్ నియామకంపై విచారం వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన మోర్గన్ మెకెన్స్వీకు వీడ్కోలు తెలిపారు. ఎప్స్టీన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన బ్రిటన్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూపై ఆ దేశ పోలీసులు అధికారిక రహస్యాల చట్టం కింద విచారణ ప్రారంభించారు. 2001 నుంచి 2011 దాకా బ్రిటన్ ప్రత్యేక వాణిజ్య ప్రతినిధిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వ రహస్య నిర్ణయాలు, తన అధికారిక పర్యటనలకు సంబంధించిన అతి రహస్య నివేదికలు, పెట్టుబడుల అవకాశాల గురించి ఎప్స్టీన్కు పంపినట్టు ఈమెయిల్స్ ద్వారా బయటపడింది. నార్వేకి చెందిన రాయబారి మోనా జూల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఎప్స్టీన్తో సంబంధాలున్నట్టు తేలడంతో జార్డన్లో నార్వే రాయబారిగా ఉన్న ఆమెను ఇటీవల సస్పెండ్ చేశారు.